ఇల్లు వేసుకోలేదు, ఓడి తీసుకొని ఉన్నా. అంటే ఈ షెల్టర్ అంటే సైక్లోన్ షెల్టర్. తుఫాన్ వచ్చినప్పుడు అదే పనిగా తుఫాన్కి హోమ్ లేనప్పుడు ఇలా ఉంటుంది. చూడొచ్చు లోపలికి వెళ్ళి ఫోటో తీసుకున్నాం. సైక్లోన్ షెల్టర్ అంట. ఇదంతా విచిత్రంగా ఉంది. నేనైతే అసలు ఇంతవరకు ఎక్కడ చూడలేదు. పైన కూడా అకామిడేషన్ గదులు ఉన్నాయా? ఎవరు వాడుకోవటానికి లేదనమాట ఇప్పుడు. తెలియదులే. మీరైతే ఇక్కడ స్టే ఉంటున్నారు. ఇక్కడైతే వర్షం పడదు, వర్షం పడదు. ఇల్లు కట్టుకోలేని పరిస్థితులు ఇక్కడ ఉంటున్నారు. వంట ఎక్కడ చేసుకుంటారు? నీళ్ళు వంట చేసుకుంటారు. నీళ్ళు 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 కూడా ఇక్కడ పంపు వచ్చింది. బళ్ళో పంపు వచ్చినప్పుడు కొట్టు పట్టేసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఇదిగో గిన్నెల్లో అంతా స్టోర్ చేసుకున్నారు. ఇదంతా మీదా? ఇది మీది. ఇక్కడ దోమలు పాములు అలా ఏమి ఉండవా? ఆ తలుపులు వేసుకుంటారా? అటు ఆ తలుపు పడదాం, ఈ తలుపు పడిద్ది. అలాంటివి కూడా వేసుకోవచ్చు. తుఫాన్ హౌస్ అదే పనిగా వర్షం పడుతుంటే తడుస్తుంది కదా అని ఇక్కడ సైక్లోన్ షెల్టర్లో ఉంటున్నారు. చాలా వండరు. ఇక్కడ ఇంకెవరు ఏం అబ్జెక్షన్ లేదుగా? ఇక్కడ అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు ఎవరు లేరుగా? ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? సంవత్సరం నుంచి ఉంటున్నారు. అంటే మీ పిల్లలు వాళ్ళందరూ వస్తే పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళే ఉంటారు. నా పాటికి ఇల్లు పడిపోయింది. నా ఇల్లు అందుకని వాళ్ళ ఇల్లు పడిపోయింది. వేసుకోలేక అద్దె కట్టగలేక అద్దెళ్లలో ఉండలేంగా. ఇక్కడ అద్దెళ్ళు ఈ ఊర్లో విలేజ్ లో ఇవ్వరు. ఇటు పక్కన ఎవరు అద్దెకి ఇవ్వరు అనుకుంటా. ఇవ్వరు. ఎస్ అవును, కరెక్టే. ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ వర్షాలు పడతాయి అంట. ఈ గొనసపూడి చిన్నగంజాం మండలం. ఈ చిన్నగంజాం మండలం అంతా నాకు అసలు ప్రత్యేకంగా కనిపిస్తుంది. అది చిన్నగంజాం మండలం అంతా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ సైక్లోన్ వచ్చినప్పుడు హౌసెస్ షెల్టర్ సరైనది లేనప్పుడు పిల్లల దగ్గర ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ ఈ హౌస్ నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఏం చేయాలి అనే పరిస్థితిలో ఇలా వాళ్ళ కోసం ఇది నిర్మించారంట. ఎన్ని సంవత్సరాలైంది కట్టి? మీరైతే 1 year నుంచి ఉంటున్నారు. 16-17 సంవత్సరాలు. గవర్నమెంట్ బిల్డింగ్ అంట సైక్లోన్ షెల్టర్ దీని పేరు అనమాట. చాలా వండర్ అనిపిస్తుంది. నేను ఇంతవరకు చూడలేదు, ఫస్ట్ ఇదేనమాట చూడటం.